పేరు అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీడియా యొక్క డార్క్ సైడ్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మీడియా అంటే న్యూస్ పేపర్లు, న్యూస్ ఛానల్స్, న్యూస్ ఏజెన్సీస్, ఈ మూడింటిని కలిపి మీడియా అంటారు. ఇక్కడ న్యూస్ పేపర్ల గురించి, న్యూస్ ఛానల్స్ గురించి మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఇక న్యూస్ ఏజెన్సీస్ అంటే ఏంటి అని చెప్పేసి మీకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది కదా. న్యూస్ ఏజెన్సీస్ కి చాలా పెద్ద నెట్వర్క్ అనేది ఉంటుందండి. ఆ నెట్వర్క్ ని యూజ్ చేసి అక్కడ ఎటువంటి ఇన్సిడెంట్స్ జరిగినా సరే వాటిని ఇవి కవర్ చేస్తూ ఉంటాయి. ఆ న్యూస్ ని ఈ న్యూస్ ఛానల్కి, న్యూస్ పేపర్లకి అమ్ముకుంటూ ఉంటారు. సో న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్స్ ఎప్పటి వరకు ఉంటాయో అప్పటి వరకు న్యూస్ ఏజెన్సీస్ కి ఎటువంటి లోట్ అనేది ఉండదు. ఎందుకంటే న్యూస్ కలెక్ట్ చేయడం, ఆ న్యూస్ ని అమ్ముకోవడం, ఈ రెండు పనులే న్యూస్ ఏజెన్సీస్ చేస్తాయి కాబట్టి వీళ్ళకి ఎటువంటి లోట్ అనేది అప్పటి వరకు ఉండదు అనమాట. నేను ఎప్పుడు న్యూస్ చూస్తున్నా మనకు ఒక డౌట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ న్యూస్ ఛానల్ ఆ పార్టీ వాళ్ళకి అమ్ముడిపోయిందిరా, అందుకే వీళ్ళు ఏంచి ఆ పార్టీకి సంబంధించిన న్యూస్ చూపిస్తున్నారు మనకి డౌట్ వస్తూ ఉంటుంది. ఆ డౌట్ వచ్చిన ప్రతిసారి మనం ఏమనుకుంటాం అంటే డబ్బులు ఇచ్చి ఉంటారు పొలిటీషియన్స్, డబ్బులు కమ్ముడిపోయి ఉంటారు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఆ న్యూస్ యాంకర్ని తిట్టుకోవడము, లేకపోతే ఆ న్యూస్ ఛానల్ని తిట్టుకోవడము, న్యూస్ పేపర్ని తిట్టుకోవడం, ఇలా చేసి కామన్గా ఇంకా మర్చిపోతూ ఉంటాం సిచ్యువేషన్. సో ఇక్కడ మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే అసలు అవి కోరుండి కూడా నిజాన్ని ఎందుకు ప్రజలకి చూపించలేవు, న్యూస్ ఛానల్ ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్తూ ఉంటాయి, ఆ విషయాన్ని ఈ వీడియో ద్వారా కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకండి, మొత్తం క్లియర్ కట్ గా చూస్తాం. ఇప్పుడు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూస్ పేపర్ బిజినెస్ ప్రాఫిట్ లో నడుస్తుంటుందా, లాస్ లో నడుస్తుంటుందా? మీకేం అనిపిస్తుంటది? న్యూస్ పేపర్ బిజినెస్ అంటే బాబు చాలా ప్రాఫిట్, చాలా డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి, కోట్లు సంపాదించేస్తూ ఉంటారు అని చెప్పేసి మనం అందరం అనుకుంటూ ఉంటాం. కానీ లేదండి, న్యూస్ పేపర్ బిజినెస్ అయినా, న్యూస్ ఛానల్ బిజినెస్ అయినా చాలా లాసుల్లో నడుస్తూ ఉంటుంది. ఈ వీడియోలో మనం ఫర్ ఎగ్జాంపుల్గా టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ని తీసుకుంటే, టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ని ఎగ్జాంపుల్గా ఎందుకు తీసుకుంటున్నానంటే ఇండియాలోని నెంబర్ 1 న్యూస్ పేపర్ అనమాట. ఇండియాలోనే కాదు, ప్రపంచ అన్ని దేశాల్లోని సేల్ అయ్యే నెంబర్ 1 న్యూస్ పేపర్ ఏదంటే టైమ్స్ ఆఫ్ ఇండియా. సో ఈ న్యూస్ పేపర్ ఖరీదంతా వీక్ డేస్ లోని అంటే మండే టు ఫ్రైడే ఎంత ఉంటుంది అంటే 7 రూపీస్ అంతే. ఆదివారం వస్తే కొంచెం పెరుగుతుంది, 12 రూపాయలు, 10 రూపాయలు. అవి సింగిల్ పేపర్స్ అయితే ఆ రేట్లు. అదే పేపర్ సంవత్సరానికి సబ్స్క్రిప్షన్ లెక్కన తీసుకుంటే ఒక పేపర్ 4.5 రూపాయలు, మహా అయితే 5.5 రూపాయలు పడుతుంది. సో ఈ పేపర్ కాస్ట్ని పెట్టుకొని వీళ్ళు సస్టైన్ అవ్వగలరా? ఫర్ ఎగ్జాంపుల్గా 5 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు 5 రూపాయలు పేపర్ అయితే సో అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ కాస్ట్, ప్రింటింగ్ కాస్ట్, న్యూస్ ఏజెన్సీ కాస్ట్, ఒక పేపర్కి ఎంత కాదన్నా 17 రూపాయలు అనేది ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. సో దీంట్లోనే ఒక 5 రూపాయలు పేపర్ కాస్ట్ అనేది తీస్తాం అనుకోండి, ఇంకా 12 రూపాయలు లాస్లో నడుస్తుంది పేపర్ అనేది. ఈ 12 రూపాయలను ఎలా కవర్ చేస్తే దాంట్లో మెన్షన్ చేసే అడ్వర్టైజ్మెంట్ల ద్వారా డబ్బులు సంపాదించుకోవాలి. ఈ అడ్వర్టైజ్మెంట్లు యాడ్ ఏజెన్సీస్ షూట్ చేసి కంపెనీ వాళ్ళు ఈ అడ్వర్టైజ్మెంట్ ఎవరికి ఇస్తారు? ఎవరి పేపర్ అయితే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో అలాంటి న్యూస్ పేపర్కి ఈ యాడ్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంగ్లీష్ పేపర్కి ఎక్కువ యాడ్స్ అనేవి వెళ్తాయి. ఇంగ్లీష్ పేపర్ చదివే వాళ్ళకి పర్చేసింగ్ పవర్ అనేది ఎక్కువ ఉందని చెప్పేసి కంపెనీలు భావిస్తాయి కాబట్టి ఇంగ్లీష్ న్యూస్ పేపర్కి ఎక్కువ యాడ్స్ వెళ్తాయి. ఇంకా తెలుగు లోకల్ లాంగ్వేజ్ న్యూస్ పేపర్లకి అయితే ఇంకా చెప్పనక్కర్లే, ఓన్లీ మిడిల్ క్లాస్ పబ్లిక్ని టార్గెట్ చేయడానికి వాళ్ళు యాడ్స్ అనేవి వస్తారు. ఇంగ్లీష్ న్యూస్ పేపర్కి వచ్చేటప్పటికి డబ్బులు ఉన్న వాళ్ళని, పర్చేసింగ్ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసి యాడ్స్ అని వస్తారు కాబట్టి దాని యాడ్స్, దాని న్యూస్ అన్ని క్వాలిటీ పరంగా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంగ్లీష్ పేపర్ చూడండి, దాంట్లో బిజినెస్ గురించి, ట్రేడింగ్ గురించి, లేకపోతే స్పోర్ట్స్ గురించి, బాలీవుడ్ యొక్క గాసిప్స్ గురించి, వీటన్నిటి గురించి దాంట్లో మెన్షన్ చేస్తూ ఉంటాయి. అంటే అది టార్గెట్ చేసే కస్టమర్లు వేరేగా ఉంటారు కాబట్టి దానికి వచ్చే యాడ్స్ ప్రీమియం యాడ్స్ అనేవి ఉంటాయి. దానికి పే చేసే అమౌంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దాని వల్ల వచ్చే ఇన్కమ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే నెంబర్ 1 న్యూస్ పేపర్ని తీసుకున్నాను. సో ఈ న్యూస్ పేపరు 2018 లెక్కల ప్రకారము దీని టర్న్ ఓవర్ ఎంత అంటే 10,000 కోట్లు. దీని ప్రాఫిట్ ఎంత తెలుసా? 681 కోట్లు. న్యూస్ పేపర్లకి ఇంత తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే దీంట్లో ప్రాఫిట్స్ అనేవి చాలా తక్కువ. అది కూడా నెంబర్ 1 కంపెనీకి ఇంత ప్రాఫిట్స్ అయితే ఇంకా లోకల్ న్యూస్ పేపర్ల పరిస్థితి ఏంటంటారు? ఎప్పుడైనా ఆలోచించారా?
మీరు ఇప్పుడు ఇది కూడా అనుకుంటూ ఉంటారు, ఓకే 17 రూపాయలు ఖర్చు అవుతుంటే 20 రూపాయలు పెట్టి అమ్ముకోవచ్చు కదా, అప్పుడు ప్రాఫిట్లోకి వెళ్తుంది కదా, బాగానే ఉంటుంది కదా, డబ్బులు ఇన్కమ్ బాగానే ఉంటుంది కదా అని. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే 2018 జాన్ నుంచి జూన్ వరకు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు డోర్ టు డోర్ డెలివరీ చేసి ఎంతమంది కస్టమర్లకి న్యూస్ పేపర్లు పంచారో తెలుసా? ఈ నెంబర్ చూడండి. ఇన్ని లక్షల మందికి డోర్ టు డోర్ డెలివరీ చేసి డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు ఆ పేపర్ 5 రూపాయలు 7 రూపాయల దగ్గర నుంచి ఏకంగా 20 రూపాయలు చేసేస్తే వీళ్ళందరూ కొంటారా? కొనరు. అప్పుడు ఏమవుతుంది, ఇటువైపు సబ్స్క్రిప్షన్ పోతుంది, అటువైపు యాడ్స్ ఉండవు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఎంత ఎక్కువ మంది ఉంటే యాడ్స్ అనేవి ఇస్తారు కాబట్టి ఇక్కడ వెంటనే సబ్స్క్రైబర్లు తగ్గిపోగానే అటువైపు యాడ్స్ రావడం కూడా తగ్గిపోతుంది. అటువైపు యాడ్స్ లేక ఇటువైపు సబ్స్క్రిప్షన్ లేక న్యూస్ పేపర్ పరిస్థితి ఎలా ఉంటుందని మూసేయాల్సి వస్తుంది. సో ఇది పరిస్థితి అనమాట న్యూస్ పేపర్లదే. ఇప్పుడు న్యూస్ పేపర్ల పరిస్థితి ఎలా ఉందంటే న్యూస్ ఛానల్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఎందుకంటే ఒక న్యూస్ ఛానల్ పెట్టడానికి ఎంత డబ్బులు ఖర్చు పెడతారు, ఎంతమంది ఎంప్లాయీస్, ఎడిటర్స్ అని, రైటర్స్ అని, న్యూస్ యాంకర్లు అని చెప్పేసి, రిపోర్టర్లు అని, కెమెరా మ్యాన్లు అని, సౌండ్, లైటింగ్, ఎడిటింగ్ రూమ్స్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్ ఎడిటింగ్, వీళ్ళందరూ స్టాఫ్ను పెట్టుకొని అక్కడ ఒక మీడియా ఛానల్ మెయింటైన్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీరు టాటా స్కై అయినా, ఎయిర్టెల్ అయినా, సన్ డైరెక్ట్ అయినా ఒకసారి ఓపెన్ చేసి ఛానల్ యొక్క సబ్స్క్రిప్షన్ అమౌంట్ అనేది చూసినట్టయితే అక్కడ మీకు ఒక ఐడియా వస్తుంది. అది చూడండి, న్యూస్ ఛానల్ రేట్లు ఎలా ఉంటాయంటే నెలకి 25 పైసలు, 40 పైసలు. మ్యాక్సిమం న్యూస్ ఛానల్స్ అన్ని ఫ్రీ 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 ఛానల్సే ఉంటాయి న్యూస్ ఛానల్స్. ఇక్కడ వీళ్ళకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? మరి యాడ్స్ నుంచి వస్తుంది. కొన్ని ఇన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదా, ఇన్ని న్యూస్ ఛానల్స్ ఉంటే పర్టికులర్గా ఒక న్యూస్ ఛానల్ అనేది ఎలా చూస్ చేసుకుంటారు? చూస్ చేసుకోలేదు కదా, టాప్లో ఏమున్నాయో వాటిని చూస్తారు. ఇంకా లోకల్ న్యూస్ ఛానల్స్ ఇంకెవరు చూస్తారు? ఈ లోకల్ న్యూస్ ఛానల్స్ అన్ని లాస్లోనే నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒకవైపు సబ్స్క్రిప్షన్ నుంచి డబ్బులు రావట్లే, సబ్స్క్రిప్షన్స్ లేవు కాబట్టి, వ్యూవర్షిప్ ఎక్కువ లేదు, టీఆర్పీ ఎక్కువ లేదు కాబట్టి యాడ్స్ కూడా అన్ని రావు. ఇక్కడ యాడ్స్ రాక, సబ్స్క్రిప్షన్ అమౌంట్ రాక, వ్యూవర్షిప్ లేక, జీతాలు ఇచ్చుకొని అది అంతంత స్టాఫ్ని మెయింటైన్ చేసుకొని ఇవన్నీ చేసుకుని మొత్తం ఎక్స్పెన్సెస్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి ఇలాంటప్పుడు మీడియా ఛానల్స్ ఏం చేస్తాయంటే కొన్ని స్ట్రాటజీస్ యూజ్ చేస్తాయి. ఆ స్ట్రాటజీస్ ఏంటంటే రూమర్స్ని స్ప్రెడ్ చేయడము, లేకపోతే హిస్టరీని మ్యానిపులేట్ చేసి ఒక రకమైన కొత్త రకమైన హిస్టరీని వ్యూవర్షిప్ పెంచుకోవడానికి క్రియేట్ చేయడము, లేకపోతే లేని ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయడము, లేకపోతే ఏలియన్స్, వేరే గ్రహాల గురించి ఏలియన్స్ అని చెప్పేసి కొత్తగా కథనాలని రన్ చేయడము, లేకపోతే దయ్యాలు, భూతాలు అని చెప్పేసి కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి రన్ చేయడము, దేవుళ్ళ కాన్సెప్ట్, లేని హిస్టరీని క్రియేట్ చేసే కాన్సెప్ట్, లేకపోతే ఒక మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే ఎమోషనల్ కాన్సెప్ట్స్, ఇలాంటివి ఏవైతే చూస్ చేసుకుని వీళ్ళు టెలికాస్ట్ అనేవి చేస్తూ ఉంటారో వాటిని చేసుకునేది సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. ఆ సోషల్ మీడియా నుంచి వచ్చిన సబ్స్క్రైబర్స్ ఇటువైపు టీవీ ఛానల్స్ కూడా కన్వర్ట్ అవుతూ ఉంటారు. ఇలాగా ఒక ఎమోషనల్ బాండ్తో వ్యూవర్షిప్ని పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది మెయిన్గా ప్రతి ఒక్క మీడియా ఛానల్ ఎవరికైతే వ్యూవర్షిప్ తక్కువగా ఉందో వాళ్ళందరూ పాటించే స్ట్రాటజీస్ అనమాట. సొసైటీలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, అక్కడ మనం డైరెక్ట్గా వెళ్ళి చూసింది ఉండదు, అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి మనం రీసెర్చ్ చేసిందే ఉండదు. ఏదైతే న్యూస్ ఛానల్ చూపిస్తున్నారంటే మనం చూసి ఓకే ఇది జరుగుతుందని చెప్పేసి మనం అనుకొని దాన్ని బట్టే పాజిటివ్ ఒపీనియన్ అయినా నెగిటివ్ ఒపీనియన్ అయినా మనం ఫామ్ చేసుకుంటూ ఉంటాం లోపల. సో ఇక్కడ వీళ్ళు వ్యూవర్షిప్ గురించి ఏ న్యూస్ అయినా చూపించుకుంటూ పోతుంటే మన ఆలోచన విధానం కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మీరు ఎలక్షన్ టైంలోనే ఒక పొలిటికల్ లీడర్కి ఓటు వేయాలనుకున్నారు. ఆ పొలిటికల్ లీడరు మంచోడు, చాలా మంచి పనులు చేస్తాడు, అందరికి సహాయం చేస్తాడు, ఓకే ఈ లీడర్ని మనం ఎంచుకుంటే మంచిది అని చెప్పేసి మీరు ఒపీనియన్ అనేది లోపల బిల్డ్ చేసుకున్నారు, వెళ్ళారు, మీ ఇష్టంగా మీకు మనసుకు నచ్చిన ఒక లీడర్కి ఓటు వేసి గెలిపించుకున్నారు. మీరేమనుకుంటూ ఉంటారు? మేము చాలా ఆలోచించాము, చాలా ఆలోచించి అన్ని విధాలుగా చూసి ఒక లీడర్ని మేము ఈ రాష్ట్రానికి సరైనోడు అని చెప్పేసి మేము ఎంచుకున్నాము అని చెప్పేసి మీరు ఆలోచించుకుంటూ ఉంటారు. ఇలా ఆలోచించుకునేలా చేస్తారు ఎవరు? మీడియా వాళ్ళు. మీరు మిమ్మల్ని మీరే అనుకుంటూ ఉంటారు, మీకు నచ్చిన లీడర్కి మీరు ఓట్ చేశారు అనుకుంటూ ఉంటారు.
మీరు నిష్పక్షపాతంగా ఒకరిని గెలిపించాము, ఒకరికి ఓటు వేసామని చెప్పేసి మిమ్మల్ని మీరు అనుకుంటూ ఉంటారు. మీడియా ఛానళ్ళు ఒక వ్యక్తి గురించి చూపించి ఆ వ్యక్తి గురించి మీ లోపల పాజిటివ్ ఒపీనియన్ అనేది బిల్డ్ చేసి మిమ్మల్ని మీ చేత ఆ వ్యక్తికి ఓటు వేయిస్తారు. ఎందుకంటే మీకు ఏదైనా విషయం తెలియాలంటే ఒకే ఒక మార్గం, అది న్యూస్ ద్వారానే తెలియాలి. ఆ న్యూస్ ద్వారా ఏదైతే చూస్తామో అదే నమ్ముతాము, దాన్ని బట్టే మన ఒపీనియన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇక న్యూస్లో ఏం చూపిస్తూ ఉంటారో దాన్ని బట్టే మీరు ఓటు అనేది వేస్తారు. కాబట్టి ఇక్కడ మీడియాలో ముందు డిసైడ్ అయిపోతుంది ఎవరిని గెలిపించాలి, ఎవరిని గెలిపించకూడదు. దాన్ని బట్టి పబ్లిసిటీ స్టార్ట్ అయిపోతుంది. ఆ పబ్లిసిటీ ప్రకారం మనకి అనిపించదు, ఓకే నిజమైన న్యూస్ చూపిస్తున్నారు, ఓకే ఈ వ్యక్తి ఇలా చేస్తున్నారు, అంత కష్టపడుతున్నారు అని చూపించుకుంటూ పోతారు. అది చూసుకొని మనం దాన్ని బట్టే ఓటు వేయడం అనేది జరుగుతుంది. కానీ అది మనకి కూడా తెలియదు, మంచి వ్యక్తికే ఓటు వేస్తామని చెప్పేసి మనల్ని మనం అనేసుకుంటూ ఉంటాం. కాకపోతే అక్కడ రియాలిటీ మీ చేత ఓటు వేయిస్తూ ఉంటారు, అది మనకి తెలియదు. అందుకే మీడియాని 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అని అంటారు. ప్రభుత్వానికి అసలైన అపోజిషన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మీడియాయే. మీడియాని ఎవరైతే వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటారో మొత్తం రాష్ట్రాన్ని, మొత్తం దేశాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నట్టే. అర్థమవుతుందా? మీడియా ఎంత పవర్ఫుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తాను, బ్రిటిష్ వాళ్ళ టైంలోని గాంధీ గారు ఒక పత్రికను నడిపేవారు, నెహ్రూ గారు ఒక పత్రికను నడిపేవారు కదా. ఈ పత్రికలు నడుపుతూ బ్రిటిష్ వాళ్ళు ఏదైతే నీకు జీతాలు ఇచ్చి పనిచేసుకొని నీలోని బానిసత్వాన్ని పెంపొందిస్తున్నారో, నిన్ను ఎలాగైతే అనగదొక్కాలనుకుంటున్నారో, దేశాన్ని ఎలాగైతే దోచుకుంటున్నారో, మన మధ్యన ఎన్ని రకాలుగా గొడవలు పెడుతున్నారో, వీటన్నిటి గురించి ఆ పత్రికల రూపంలోని ప్రజలకి చెప్పి ఒక చైతన్యాన్ని కలిగించేవారు. ఆ పత్రికలు ఉండడం వల్లే ప్రజల్లో చైతన్యం కలిగి స్వతంత్రం గురించి పోరాడడం అనేది జరిగింది. ఒకవేళ ఆ పత్రికలు మన చేతుల్లో కాకుండా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉంటే, బ్రిటిష్ వాళ్ళు ఇంకో రకమైన నరేటివ్ని ప్రజల్లో నింపుతూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉండడం వల్లే మీకు జాతి వ్యవస్థ నశించింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగుపడింది, మెడికల్ సిస్టమ్ అనేది బాగుపడింది, రోడ్లు వచ్చాయి, రవాణా మార్గాలు వచ్చాయి, మేము ఉండడం వల్లే మీకు ఒక స్వేచ్ఛ అనేది ఉంది అన్నట్టు ఒక నరేటివ్ని పత్రికల రూపంలోని ప్రజల్లోకి ఎక్కిస్తూ ఉంటే, స్వతంత్రం గురించి ఎంతమంది పోరాడేవారా? మ్యానిపులేట్ అయిపోయేవారు కదా. ఈ మీడియా ఉండడం వల్లే మనలో చైతన్యం కలిగింది, చైతన్యం కలిగి స్వతంత్రం గురించి పోరాడి మన స్వతంత్రాన్ని మనం పొందగలిగాం. ఒకవేళ అదే లేకపోయి ఉండుంటే ఇప్పుడు పరిస్థితులు వేరేగా ఉండేవి. అందుకే మీడియాని 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అని అంటారు. సో అలాంటి మీడియా ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంది? చాలా దారుణం. ఎందుకంటే సబ్స్క్రిప్షన్స్ లేవు, యాడ్స్ రావు, యాడ్స్ లేకపోతే డబ్బులు ఉండవు, డబ్బులు లేకపోతే ఎంప్లాయీస్కి ఇవ్వలేము, మీడియా ఛానల్ మూసేయడమే, ఇలాంటి పరిస్థితి. సో ఇది చూస్తున్న వాళ్ళకి అందరికీ ఒకే ఒపీనియన్ వస్తూ ఉంటుంది, అరే మరి ఇది ఒక బిజినెస్ లా రన్ అవుతుంది, అయితే ఇది బిజినెస్, యాడ్స్ ఇచ్చే కంపెనీకి మీడియాకి యాడ్స్ ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి ప్రజలకి సంబంధించింది, మరి దీంట్లో గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం ఉంది అని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటాం. గవర్నమెంట్ నుంచి డబ్బులు వెళ్తున్నాయి కాబట్టి ఫేక్ న్యూస్లు వస్తున్నాయి, ఇది తర్వాత, ఇది కాదు. మెయిన్ మ్యాటర్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లు అనేవి ప్రైవేట్ కంపెనీల నుంచి ఎన్ని వెళ్తాయో గవర్నమెంట్ తరఫు నుంచి దానికన్నా ఎక్కువ వెళ్తాయి. అర్థమవుతుందా? ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్లు అవనివ్వండి, స్టేట్ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్లు అవనివ్వండి, ఈ అడ్వర్టైజ్మెంట్ల మీదే మీడియా అనేది చాలా రకాలుగా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో స్కీమ్స్ గురించి, వెల్ఫేర్ స్కీమ్స్ గురించి, ఇన్సూరెన్స్ పాలసీస్, LIC గురించి, గవర్నమెంట్ బ్యాంక్స్ గురించి, గవర్నమెంట్ ప్రాజెక్టుల గురించి, స్వచ్ఛ భారత్ అడ్వర్టైజ్మెంట్లు మనం చూస్తూ ఉంటాము, లేకపోతే గ్యాస్ గురించి అడ్వర్టైజ్మెంట్లు అవుతూ ఉంటాయి, బేటీ పడావ్ బేటీ బచావ్ అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్లు అవుతూ ఉంటాయి, విస్పర్స్ యాడ్స్ గురించి, శానిటరీ ప్యాడ్స్ గురించి అడ్వర్టైజ్మెంట్లు అవుతూ ఉంటాయి. ఇలాంటి చాలా రకాలమైన అడ్వర్టైజ్మెంట్లు గవర్నమెంట్ తరఫు నుంచి మనం చూస్తూనే ఉంటాం కదా. అది సెంట్రల్ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్లు. స్టేట్ గవర్నమెంట్ లో కూడా చాలా అడ్వర్టైజ్మెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, విద్యా దీవెన గురించి, లేకపోతే అమ్మ ఒడి గురించి, రైతన్న నేస్తం గురించి, రైతు భరోసా గురించి, ఇవి ఎలాగైతే మనకి అడ్వర్టైజ్మెంట్లు అవుతూ ఉండేవో సేమ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అడ్వర్టైజ్మెంట్లు అవుతూ ఉంటాయి. ఇన్ని రకాల అడ్వర్టైజ్మెంట్లు ఏవైతే ఉంటాయో అవి ఏ న్యూస్ ఛానల్కి వెళ్తాయో ఆ న్యూస్ ఛానల్ అనేది ఇంకా చింత లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. ఓకేనండి, వీడియోని నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే 15 నిమిషాలు అయిపోయింది. దీనికన్నా ఎక్కువ అయితే లాంగ్ వీడియోస్ ఎవరు చూడట్లేదు. సో దీన్ని 2 పార్ట్స్ కింద నేను డివైడ్ చేస్తానండి. ఇప్పటి వరకు మీరు చూసింది బేసిక్ అండి. సెకండ్ పార్ట్లోని అసలైన వీడియో అనేది ఉంటుంది.
అందులోని గవర్నమెంట్ న్యూస్ ఛానల్స్తో ఫుట్బాల్ ఎలాగ ఆడుకుంటుందో, ఎన్ని రకాలుగా హింసిస్తూ ఉంటుందో న్యూస్ ఛానల్స్ని, దాని గురించి ప్లస్ బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాగ కాలు కిందనే వేసి మీడియాని తొక్కుతారో వాటన్నిటి గురించి మొత్తం అంతా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెకండ్ పార్ట్ని అయితే మీరు మిస్ అవ్వకండి. ఆ సెకండ్ పార్ట్ని చూస్తే న్యూస్ ఛానల్స్ ఇన్ని కష్టాలు పడతాయా అని చెప్పేసి న్యూస్ ఛానల్స్ మీద మీకు జాలి అనేది వేస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. సెకండ్ పార్ట్ని అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.